2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శేష్ గారు. ప్రెజెంట్ క్రిప్టో కరెన్సీలో ఇంటర్లింక్ కాయిన్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అందులో కొన్ని చేంజెస్ వచ్చాయి అని చెప్తూ ఉన్నారు. ఆ చేంజెస్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? శిశు గారు, ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా చాలా వెరీ గుడ్ న్యూస్ అండి. చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తే ఇది ఫేక్ ఇదని, కొంతమంది ఏమో కొన్నిసార్లు ఏముందిలే అని మైనింగ్ ఆఫ్ చేస్తుంటారు. 14 డేస్ కనుక మైనింగ్ ఆఫ్ చేస్తుంటే కాయిన్స్ ఏదైతే సంపాదించుకున్నారో బర్నింగ్ అయిపోయినాయి. అయితే యూజర్స్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీకు రికవరీ మెకానిజం అనేది రాబోతుందని చెప్పారనమాట. ఇప్పుడు 14 డేస్ కనుక వీళ్ళు మైనింగ్ చేయకుండా కంటిన్యూస్గా ఉంటే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే అప్డేట్ ఏంటంటే నాకు ఈ రీసెంట్గా ఒక 5-6 అడిగారు, సార్ మేము అప్పట్లో మైనింగ్ చేసేవాళ్ళం కానీ ఈ మధ్య యాప్ ఓపెన్ చేయట్లేదు, అందుకనే మా కాయిన్స్ ఇప్పుడు బర్నింగ్ అయినాయి, మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అని అన్నారు అనమాట. ఈ ఫీడ్బ్యాక్లన్నీ తీసుకొని ఏం చేశారంటే రికవరీ మెకానిజం అని డావో ఓటింగ్ ద్వారా అప్రూవల్ తెచ్చుకున్నారండి. సరే, ఏంటి రికవరీ ఓటింగ్ మెకానిజం అంటే, సపోజ్ మీరు ఒక 2 డేస్ మీరు మైనింగ్ చేయలేదనుకోండి, అంటే 2 సైకిల్స్ అంటారు ఇక్కడ. 4 డేస్ మీరు కంటిన్యూస్గా మీరు అది మైనింగ్ యాక్టివిటీ ఉండాలన్నమాట. అలా 64 సైకిల్స్ ఉంటుంది మేడం. 64 సైకిల్స్ అంటే 28 కాంజుగేటివ్ మైనింగ్ సెషన్స్ అంటారు. అంటే ఒక రోజుకు వచ్చేసి ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ అండి. అంటే 6 టైమ్స్ అనమాట. డైలీ వచ్చేసి 28 టైమ్స్ కనుక మీరు కాంజుగేటివ్గా మైనింగ్ చేయగలిగితే, అంటే 28 టైమ్స్ గనక మీరు ఒక్క సెషన్ కూడా మైనింగ్ కనుక ఆపకుండా చేయగలిగితే మీకు 99% ఆఫ్ మీ కాయిన్స్ ఏదైతే లాస్ అయినాయో అవి రికవర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే కాయిన్స్ పోగొట్టుకున్నారో వాళ్ళు ఒక ఐ థింక్ 4 to 5 డేస్ కనుక రోజు యాక్టివ్గా ఉంటే, ఎవ్రీ సెషన్ కనుక మైనింగ్ చేస్తే ఆ పోయిన కాయిన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే స్పాన్సర్ ఉంటారు కదండి, అతనికి వీళ్ళు జాయిన్ అయినందుకు ఒక ఎక్స్ట్రా కాయిన్లు వస్తాయి. సో స్పాన్సర్ ఉన్నారు కదా అంటే ఇదేదో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కాదండి, ఇది ఫ్రీ ప్రాజెక్టే. కానీ ఇక్కడ కాయిన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కూడా బర్నింగ్ అయిపోతున్నాయి, స్పాన్సర్కి వచ్చిన బెనిఫిట్ కూడా బర్నింగ్ అవుతుంది. ఎప్పుడైతే సిస్టంలో హ్యూమన్ నోట్స్ కనుక ఎక్కువ మంది యాక్టివ్గా ఉంటారో ఆటోమేటిక్గా ఆ యొక్క అప్లికేషన్ యూసేజ్ అనేది పెరిగిద్ది. అప్లికేషన్ యూసేజ్ పెరిగితే వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ కూడా పెరిగిద్ది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. వన్స్ రెవెన్యూ కనుక మంచిగా ఉంటే కాయిన్ వాల్యూకి, లిక్విడిటీకి కానీ, ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలన్నా డబ్బులు అనేది వస్తుంది మేడం. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఎక్కువ మంది హ్యూమన్స్ అనేది యాక్టివ్గా ఉంటేనే వీళ్ళకి అనేది వస్తాయి. సరే, కొంతమంది సార్ వీళ్ళు మనం ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నాం కదా, మన డేటా తీసుకుంటారేమో మాకు భయం ఉంది అంటున్నారు. ఇంతవరకు అది అన్ని రూమర్సే కానీ రియాలిటీ ఎన్నోసార్లు మేము అడిగి చూసాం. అసలు మీరు ఎలా చేస్తున్నారంటే మేము ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నా అవి ఇమేజ్ రూపంలో మాకు తెలియదు, ఓన్లీ కోడింగ్ అనమాట. ముక్కుకి నోరుకి ఎంత డిస్టెన్స్ ఉంది, చెవికి మూతికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ యొక్క ఫేషియల్ వాటి మీద డేటాని కలెక్ట్ చేస్తున్నాం తప్ప ఇమేజ్ రూపంలో మేము కూడా చూడలేదు, ఫేస్ వెక్టర్ అని చెబుతున్నారు. సరే, ఇవన్నీ రూమర్స్ను పట్టించుకోకుండా మైనింగ్ ఆఫ్ చేస్తే ఏమైందంటే లిస్ట్ అయిన తర్వాత కాయిన్ మంచి ప్రైస్ పెరిగిందనుకోండి, ఒక కాయిన్కి ఎక్కువ మంది యూజర్స్ ఉంటే దాని ప్రైస్ కూడా పెరిగిద్ది అనమాట. ఇది ఫేస్బుక్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు ఆ షేర్లో ఇన్వెస్ట్ చేయాలని. ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, మనకి ఇప్పుడు చాట్‌జీపీటీ, ఓపెన్ఏఐ, ఎన్విడియా, ఇక్కడ షేర్లన్నీ ఎప్పుడు తెలిసినాయి మనకి, అవన్నీ బిలియన్ మార్కెట్ క్యాప్ లాగా రీచ్ అయిన తర్వాత ఎవరైతే ముందుగానే ఫ్యూచర్ని చూశారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగారు, వాళ్ళకి ఇప్పుడు కోట్లు సంపాదించుకోగలిగారు. కానీ ఇంటర్లింక్ లాంటిది మేబీ స్టార్టింగ్లో తక్కువ మంది తెలిసి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి ఇప్పుడు తెలిస్తే కొద్దీ ఒక ప్రోడక్ట్ కనుక ఎక్కువ మంది కనుక వాడుతుంటే ఆ ప్రోడక్ట్కి మార్కెట్ క్యాప్ కూడా బాగానే ఉంటుంది. ఏది ఈ యొక్క జనరేషన్లో. అండ్ ఈ జనరేషన్లో ఇది ఏఐకి సంబంధించిన ప్రోడక్ట్. ఎందుకు ఏఐ సంబంధించిన ప్రోడక్ట్ అంటే వీళ్ళు వాడే టెక్నాలజీ ఉంటుంది కదా మేడం, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, అంటే అది అమెరికన్ ఇన్స్టిట్యూట్ అనమాట, కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారు. వీళ్ళు 51 పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి ఫేస్ రికగ్నిషన్ మోడల్స్ అసలు గవర్నమెంట్కి సబ్మిట్ చేయకుండా ఎంతోమంది వాడుకుంటారు యాప్లో ఇన్బిల్ట్గా. కానీ వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉందో ఒక మంచి స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తుందని 51 ర్యాంక్ ఇచ్చినాయి. దీని తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల ర్యాంకింగ్లో కూడా 200, 300 వీటిల్లో ఉన్నాయి అనమాట. తోషిబా కానీ, శాంసంగ్ కానీ, శాంసంగ్ ఐ థింక్ 37 ఎంత ఉంది, తోషిబా
కొంచెం, కానీ ఇది కూడా కొంచెం ఆ రేంజ్లో ఉంది టెక్నాలజీ పరంగా. కానీ ఈ డేటాని వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఫ్యూచర్లో ఒక ప్రతి హ్యూమన్కి మా దగ్గర ఒక ఐడెంటిటీ లాగా, ఒక హ్యూమన్ నోడ్ లాగా పేమెంట్స్ వాడుకునేటట్లు వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు మనకి ఇండియాలో అయితే ఆధార్ కార్డు వచ్చింది మేడం. ఇది 10-15 సంవత్సరాలు అయింది ఆధార్ కార్డు వచ్చి, ఇంకొంచెం మహా అయితే ఎక్కువైంది. కానీ కొన్ని కంట్రీస్లో అసలు ఇలాంటి సిస్టమ్ లేదు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కూడా లేదు. సో వాళ్ళందరికీ ఒక ఐడి లాగా ఉంటుంది, హ్యూమన్ ఐడి లాగా ఉంటుంది అని వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారండి. ఈ కాన్సెప్ట్ కనుక ఎక్కువ మందికి చేరితే ఫ్యూచర్లో $1 బిలియన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ వీళ్ళకి కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది గ్రో అయింది. సో అండ్ ఇంకోటి నేను డైరెక్ట్గా వాళ్ళని ఫౌండర్స్తో మనం చెప్పేటప్పుడు ఈ ఫేస్ రికగ్నిషన్ డేటా ఇవన్నీ ఉంటే, సో మాకు మెయిన్ ఈ రికవరీ మెకానిజం తెస్తున్నారు కదండి. అంటే కాయిన్స్ ఏంటి బర్నింగ్ అయినాయి మళ్ళీ తెచ్చుకోవచ్చు. అదే ఫేస్ రికగ్నిషన్ కోసం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ డేటా ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ వీళ్ళని కొత్తగా సిస్టంలోకి రావనవసరం లేదు కదా. అంటే కామన్ సెన్స్ అప్లై చేసుకుంటే మనం ఆల్రెడీ డేటా ఉన్న వాళ్ళకి మళ్ళీ వీళ్ళు జస్ట్ అంటే నేను ఇది ఎవరికి చెబుతున్నానంటే వీళ్ళు డేటా కోసం ఇదంతా చేస్తున్నారు అనే వాళ్ళకి నేను చెబుతున్నాను. ఆల్రెడీ వీళ్ళ డేటా ఉంది, ఈ రికవరీ మెకానిజం తెచ్చి మళ్ళీ వీరికి సపరేట్గా కాయిన్స్ ఇచ్చి ఇవన్నీ అవసరం లేదు. అంటే వీళ్ళ ఏమి ఇదంతా ఎలా ఉందంటే ఒక క్రిప్టో ప్రాజెక్టుకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి వైపు వెళ్తున్నారనమాట. ఫ్రీగా వస్తుంది కదా మేడం, డౌట్లు చాలా ఉంటాయి మార్కెట్లో. అదే డబ్బులు పెడితే ఏం కాదు, అది పోయినా జీరో అయినా ఏం కాదు. ఫ్రీగా వచ్చేసరికి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు కాయిన్స్. కాకపోతే ఏంటంటే మనం ఫ్రీ అనుకుంటాం కానీ వీళ్ళకి మనం తెలియకుండానే ఒక బల్క్ ఒక హ్యూమన్స్ మొత్తం ఒక దగ్గర ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. రేపు పొద్దున ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా ఈ నెట్వర్క్ అనేది చిన్న ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఎక్కడికి వెళ్ళిపోయిద్దండి. అంటే అది వాడుకోవడం తెలియాలి. ఆ ఫౌండర్స్ కనుక రైట్ మెంటాలిటీతో ఉంటే ప్రాజెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేయలేదో వాళ్ళు బాధపడతారు, అంటే తెలుసు కూడా మైనింగ్ చేయలేదే అని. అయితే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ప్రతిదీ గుడ్ క్వాలిటీస్ ఉండవు, ప్రతి ప్రాజెక్ట్కి బ్యాడ్ క్వాలిటీస్ ఉండవు. ఎక్కువ గుడ్ క్వాలిటీస్ ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ప్రతిదీ అనుమానిస్తే ఇంకా అసలు మనం జీవితంలో ఏం చేయలేం. సో అందుకనే ఇంటర్లింక్లో ప్రస్తుతానికైతే ప్లేస్టోర్లో వాళ్ళు ఆల్రెడీ వెరిఫికేషన్ చేసి పెట్టారు, యాప్ స్టోర్లో ఉంది, మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో 1231785 ఆ ఇన్విటేషన్ కోడ్ వాడుకోవడం వల్ల ఒక 1000 ITLG కాయిన్స్ గిఫ్ట్ కింద వస్తాయి మేడం. ఈ ప్లేస్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని రివ్యూస్ చూడండి, నచ్చితే పార్టిసిపేట్ చేయండి. ఫ్రీగా మనకి మన యాక్టివిటీకి ఇంకో చిన్నదండి, ఫ్రీగా అంటున్నారు కానీ మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం ఇక్కడ. అసలు ఏదైనా యూట్యూబ్ ఉందనుకోండి మనీ వచ్చేది అడ్వర్టైజర్స్ ద్వారా. గూగుల్ ఉందనుకోండి, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్ లింక్స్ అని వస్తాయి. సో ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా యాప్ ఇంతమంది వాడుతున్నా అంటే అడ్వర్టైజ్మెంట్స్ మనం ఇండైరెక్ట్గా చూస్తున్నాం. తెలియకుండానే ఫ్రీ అనుకుంటారు కానీ మనం ఎఫర్ట్ పెడుతున్నాం. సో ఫ్రీ మీన్స్ నాట్ వర్త్లెస్, ఇట్స్ ఫియర్లెస్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీష్ గారు.